కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలులో దారుణంగా విఫలమైంది. 500కే గ్యాస్ సిలిండర్ పథకం కొందరికే పరిమితమైంది. తెల్ల రేషన్ కార్డు కలిగి విద్యుత్ జీరో బిల్లుకు అర్హత సాధించిన వంట గ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించని పరిస్థితి నెలకొంది. దీంతో నిరుపేదలకు ఎప్పటి మాదిరిగా వంట గ్యాస్ ధర భారంగా తయారైంది. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను అర్హులుగా గుర్తించి జీరో బిల్లు వంట గ్యాస్ సబ్సిడీకి లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 పథకాలకు కూడా తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. వాస్తవంగా మహానగరంలో సుమారు 17.21 లక్షల కుటుంబాలు తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉండగా అందులో సుమారు 11 లక్షల కుటుంబాలకు మాత్రమే విద్యుత్ జీరో బిల్లు వర్తించింది. 500 రూపాయలకు వంట గ్యాస్ మాత్రం అందులో కేవలం 2 లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తోంది. గ్యారంటీ పథకాల కింద బీపీఎల్ గా అర్హత సాధించినా సబ్సిడీ వర్తించకపోవడంతో పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సరిత అండి. లేదండి, ఇప్పటివరకు అయితే మాకు ఎలాంటి స్కీమ్ అయితే రాలేదు. గవర్నమెంట్ తరఫు నుంచి 2500 స్కీమ్ అని చెప్పారు. ఆ స్కీమ్ మాత్రం ఇప్పటివరకే అమలు అయితే కాలేదు. ఇంకోటి జీరో బిల్ అని చెప్పారు, అది కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 2-3 మంత్స్ నుంచి జీరో బిల్ వచ్చింది, కాకపోతే ఈరోజు మళ్ళీ మెసేజ్ వచ్చింది, మళ్ళీ 497 రూపీస్ కట్టమని చెప్పి మళ్ళీ బిల్ వచ్చిందండి. అది కూడా సిలిండర్ కూడా ఇప్పుడు 870 పడుతుందండి. సబ్సిడీ అయితే ఏం రావట్లేదండి. ఇంకా లేదండి, అది ఇంకా ఎవ్వరికి కూడా అమలు కాలేదు. ఇంకా అదైతే ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. మాకేం రావట్లేదండి. జీరో కరెంట్ అన్నారు, అది రాలేదు. గ్యాస్ అన్నారు, అది రావట్లేదు. ఏది రావట్లేదు, అది కూడా లేదండి. ఇప్పటి వరకు అన్నారు కానీ ఏది అమలు చేయలేదు వాళ్ళు. ఇక్కడ ఎవరికి రాలేదండి. ఇట్లా వీళ్ళు ఇవన్నీ ఇస్తారని చెప్పే కదా మేము హుషారై ఓట్లు వేసినాం. ఏం లాభం చెప్పండి. మహానగరంలో బహిరంగ మార్కెట్ ప్రకారం ప్రస్తుతం 14.5 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర 855 రూపాయలు పలుకుతోంది. గృహ వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సబ్సిడీని నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో జమ చేస్తూ వస్తోంది. తాజాగా 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హత సాధించిన వంట గ్యాస్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్ ధరలో 500 రూపాయలు మినహాయించి మిగిలిన సొమ్మును నగదు బదిలీ వినియోగదారుల ఖాతాలో వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ అందరికీ వర్తిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ మాత్రం కొందరికే పరిమితమైంది. హేమలత సార్. వస్తలేదు మాకు, ఇంకా ఏం వస్తలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన 6 నెలల నుంచి అయితే మాకు ఒక్కటి కూడా ఏం లేదు. మాకు ఇండ్లు పెట్టుకున్నాం, ఇండ్లు లేదు, ఏది వస్తలేదు, ఏది లేదు. మాకు చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు కరెంటు కూడా పోతుంది, అది కూడా లేదు సార్. మాకు ఒక్క స్కీమ్ కూడా రాలేదు సార్. మాకు ఇవన్నీ అమలు కావాలని కోరుకుంటున్నాము. మళ్ళీసారి మేము ఎలక్షన్స్ వస్తే మరి ఓటు వేయాలన్నా వద్దా అని అప్పుడు ఆలోచన చేస్తాం. ఇక అంతే. నా పేరు లక్ష్మి. 4000 ఇస్తామన్నారు కదా, 6 నెలలు అయింది, 4000 లేవు, 4 పైసలు లేవు. ఇక మా కొడుకు కోడలు గాలకే వస్తుంది, నాదేం లేదు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సబ్సిడీని పరిమితం చేసింది. సిలిండర్ ధర ఎంత పలికినా సబ్సిడీ సొమ్ము కింద 40 రూపాయలు మాత్రమే వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తోంది. 10 ఏళ్ల క్రితం వరకు సబ్సిడీపై 414 రూపాయలకే వంట గ్యాస్ ధర సరఫరా జరిగేది. మిగతా ధరను కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే భరించేది. ఆ తర్వాత వంట గ్యాస్ కు నగదు బదిలీ పథకం వర్తింపజేశారు. 2015లో సిలిండర్ మార్కెట్ ధర ప్రకారం 697 రూపాయలకు కొనుగోలు చేస్తే సబ్సిడీగా 239.65 రూపాయలు వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమయ్యేది. బహిరంగ మార్కెట్లో సిలిండర్ ధర పెరిగిన దానిని బట్టి సబ్సిడీ నగదు కూడా పెరిగేది. ఆ తర్వాత క్రమంగా సబ్సిడీ ఎత్తివేతలో భాగంగా పరిమితి విధించారు. ప్రస్తుతం ధర ఎంత ఉన్నా సబ్సిడీ మాత్రం 1 స్లాట్కే పరిమితమైంది.